నేను చూసిన మొదటి మాణిక్యం శ్రీముఖలింగం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళానికి చాలా దగ్గరగా ఉన్న ఈ గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఆ ఊళ్ళో 1,000కి తక్కువగా లింగాలున్నాయట, శివలింగాలు. అలాగే ఇక్కడ శివలింగానికి ముఖం ఉంటుంది. అలా ముఖం ఉన్న ఒకే ఒక్క దేవాలయం ప్రపంచంలో ఇది. మోడర్నైజేషన్కి దొరకకుండా పురావస్తు శాఖ అండర్లో ఉండడం వల్ల చెక్కు చెదరని శిల్పగళ, నాపరాళ్ల గచ్చు అవన్నీ చూస్తుంటే ఒక ప్రాచీన దేవాలయం చూసిన అనుభూతి మనసుల్లో మిగిలిపోతుంది. ఆ గుడి గోపురం మీద చందమామను చూస్తుంటే శివుడి జటాజూటం మీద ఉన్నట్టు దగ్గరగా కనిపిస్తుంది అనుకుంటుంటే మా ఆంటీ అక్కడ లోకల్గా చెప్పుకునే ఒక ఫన్నీ స్టోరీ చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే పక్కా శ్రీకాకుళం యాసలో మీరు కూడా వినేయండి. ఒక ముసలమ్మ అంట తుడుస్తుందంట. అసలు తుడుస్తుంటే ఆకాశం వచ్చి బీపీ తగులుతుందంట. ఇలాగ అప్పుడు చీపురు కదా, ఈ పూతుకు చీపురుతో ఇలా పొడిచిందంట. పొడిచి మీద వెళ్ళిపోయింది ఆకాశం. అక్కడికి దగ్గరలో కూర్మ గ్రామం అని ఒకటి మోడర్న్ వరల్డ్తో సంబంధం లేకుండా కృత్రిమ మేధకి, కృత్రిమమైన మనుషులకి అస్సలు ఎక్కడా పొంతన లేకుండా మరో ప్రపంచంలా ఉండే వేద పాఠశాల ఒకటి ఉందంటే అది కూడా చూద్దామని బయలుదేరాం. కానీ చీకటి పడిపోవడంతో వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది, వేరే దారి లేక. కానీ ఆ వెళ్లే దారి మాత్రం ఊటీకి, కొడైకెనాల్కి ఏమాత్రం తగ్గకుండా ఉంది. కొండలు, పొగమంచు, పచ్చటి పొలాలు చూసి తీరాల్సిందే. ఈసారి వీలైతే తప్పకుండా ఆ మరో ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తాను మీకు.